తెలంగాణలో అందరికీ ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు బరిలో దిగబోతున్నాడు, లోక్సభ ఎలక్షన్ల పరిస్థితి ఏంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కేసీఆర్ ఎక్కడ, కేసీఆర్ కనబడట్లేదు, కేసీఆర్ మాట్లాడట్లేడు, కేసీఆర్ ఉన్నాడా, కేసీఆర్ని నమ్ముకొని ఈ పార్టీలో ఉండొచ్చా, ఓ నీ కేసీఆర్ ఏడబోతివయ్యా, మొన్నటిదాకా 2 రన్లు ఎంత అంటే నువ్వెంత చెప్తే అంత అన్నావు, నిన్ను నమ్మి గీ పార్టీలో ఉంటే మా చేతికి షిప్పలు ఇచ్చేలాగా నువ్వు బయటికి రాకుండా కొడుకును ఎగేసినావు అని కార్యకర్తల నుంచి నాయకుల వరకు తిట్టుకుంటూ ఇక సిట్టింగ్లు అయితే బీజేపీ బెటరు, 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టబోతోంది కాబట్టి ఇప్పుడు అటు ఇటుగా ఉన్న నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత రాష్ట్రాల్లో కూడా బీజేపీ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అదే బెటర్ అని కొంచెం జలానీలుగా మారిపోతారట. ఇక ఇప్పటికే మనకు తెలుసు జహీరాబాద్ ఎంపీ అలాగే నాగర్ కర్నూలు ఎంపీ కూడా బీజేపీలో జాయిన్ అయినారు. ఇట్లా మస్తు మంది ఉన్న బీజేపీ కూడా ఆచితూచి ఎక్కడైతే తమకు బలం లేదో అక్కడ బలమైన నాయకుడు ఉంటే తప్ప పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేదట. కేసీఆర్ కనబడటలేదు అనేమన్నా బోర్డు పెట్టాలా అని నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తారట.